నమస్తే అన్న. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా. ఏమమ్మా మరికా? ఇప్పుడు కూడా మీకు పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము, మీకు గౌరవం ఇస్తాము. మీరు సొంతం అన్న మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా? అన్నా నేనైతే మీకు ఇయ్యాలనే అనుకున్నానన్నా. నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చెయ్యాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు. నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లిబాబును చేశామనేది వాస్తవం కాదు కదన్నా. మరి ఇట్లా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మీరు నేను ఏం ప్రసారం చేయలేదు మీ గురించి. ఏమో అన్న అసలు బాగలేదు అసలు బయట. నేనైతే ఇక్కడ మీ గురించి గాని పార్టీ గురించి గాని ప్రసారం నేను చేయలేదు. సరే అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కాకండి. నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న, కమ్ బ్యాక్. ఏ రోజు జెండా మోయిన వాడికి, ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు అది మరొక విషయం ఏంటంటే, మీరు ఆ వేలాది జనాల ముందు మరొక ప్రకటన చేయకపోయినా బాగుండేది. నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్ళు మరొక ఇది అయిపోయారు. దానివల్ల తెలుసు అన్న, మీకు అన్ని తెలుసు. మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముఖ్యము, మనకు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ముఖ్యము. రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి. మర్చిపోమంటే నేను మర్చిపోతాను. మర్చిపోండి. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి. ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మీరు రెబల్ గా వేసుకున్నాక, మీరు పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం. నా భవిష్యత్తు డామేజ్ అయింది. నాకు ఇంకేముంది మరి. అదే అన్న, ఇప్పుడే ఆలోచించుకోండి. మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకుని ఎన్నిక వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు. మంచిదే కదా. అదే అన్న, మీరు ఇప్పుడే ఆలోచించుకోండి. ఏమైనా ఆలోచించుకోండి. అవునవును. సరే అన్న. మంచిదే. ఓకే.